ఇప్పుడు ఈ గిలియన్ బారే సిండ్రోమ్ అనేది ఇప్పుడు డయేరియాతో అసోసియేట్ అయ్యే వస్తుందా? ఆ డయేరియల్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అవుతున్నప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. అందరికీ గిలియన్ బారీ లూజ్ మోషన్స్ వచ్చాకే రావాలని లేదు. జస్ట్ సింపుల్ కోల్డ్ కాఫ్ వచ్చాక గిలియన్ బారీ కూడా రావచ్చు. మీకు అసలు తెలియకపోవచ్చు. సీరియస్ ఇల్నెస్ రాకుండా కూడా సడన్ గా ఆటో ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. అంటే నోట్ చేసి ఉండకపోవచ్చు. మైల్డ్గా ఫీవర్ వస్తుంది, కొద్దిగా జలుబు చేస్తుంది, తగ్గుతుంది అనుకుంటాం. విత్ ఇన్ లెస్ దెన్ 4 or 6 weeks స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళు చేతులు ఇంట్రెస్టింగ్ ఈసారి రిపోర్ట్ చేసింది ఆ పాపలో ఏంటంటే హోంవర్క్ చేస్తున్నాడట, సరిగ్గా పట్టుకోకుండా సరిగ్గా చేయకపోతే మదర్ కొంచెం తిడుతుందంట, ఏంటి అట్లా చేస్తున్నావు ఇంట్రెస్ట్ లేకుండా అని. couple of hours later కాళ్ళు చేతులు వీక్నెస్, విత్ ఇన్ అ డే వెంటిలేటర్ మీదకి వెళ్ళాడు. అంతకుముందు ఏం సిమ్టమ్స్ ఉండవు అంటే రావచ్చు, ఇట్లా గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా జలుబులు రావచ్చు. బట్ అది అందరికి చాలా సార్లు వస్తుంది కదా, వచ్చిన ప్రతిసారి ఇలా ఆటో ఇమ్యూనిటీలోకి వెళ్ళదు. సో భయపడాల్సింది లేదు. వీక్నెస్ అనిపించినప్పుడు హాస్పిటల్కి వస్తే గిలియన్ బారీకి ట్రీట్మెంట్ ఉంది, భయపడద్దు అసలు. ఇంట్లో సొంత వైద్యాలు చేస్తూ కాలయాపన చేయకుండా వస్తే ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్, ప్లాస్మాఫెరసిస్ ఇట్లాంటివి ఉన్నాయి. ఆటో ఇమ్యూనిటీని ఇమ్మీడియట్ గా చెక్ చేస్తాం. చేయగానే మనం కొన్నాళ్ళు బాడీని సపోర్ట్ చేస్తే మళ్ళీ తను వెనక్కి తిప్పుకుంటుంది. సో అది ఇంపార్టెంట్. అండ్ సీరియస్ ఫార్మ్స్ నేను చెప్పాను, రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి సడన్ గా బ్రెత్లెస్ అయ్యి, ఇన్ఫాక్ట్ వీ హావ్ సీన్ 1 or 2 డెత్స్ లైక్ దట్. సో అలా అవ్వకుండా ఉండటానికి ఇమ్మీడియట్ గా వస్తే ఇన్ ద హాస్పిటల్ నథింగ్ కెన్ హ్యాపెన్ టు యూ. ఇప్పుడు పూణేలో అయినట్లు ఈ తెలుగు స్టేట్స్ లో కూడా అయ్యే అవకాశం ఉంటుందా? అయ్యింది ఆల్రెడీ, మేము చూసాం కొన్ని గిలియన్ బారీ కేసెస్ చూసాం. ఓకే, అయితే చనిపోవటం అలాంటివి ఇంకా ఏం అవ్వలేదు, ఎందుకంటే మనకి అంటే మేబీ ఇన్ హైదరాబాద్ అట్లీస్ట్. సో రైట్ టైం కమ్ టు ద హాస్పిటల్ అంతే. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కేసెస్ అంటే ఎంత రెగ్యులర్ గా చూస్తారు మ్యామ్? గిలియన్ బారీ చూస్తాం, ఎవ్రీ ఇయర్ చూస్తాము. అండ్ ఆల్మోస్ట్ అన్ని ట్రీటబుల్ గానే ఉంటాయి. నేను చెప్పాను కదా, ఒక్క చైల్డ్ మాత్రం హీవింగ్ అంటే బ్రీదింగ్ డిఫికల్టీతో తీసుకొచ్చారు, అంటే ఆల్రెడీ అసెండ్ అయిపోయింది. సో ఈవెన్ బిఫోర్ ఇంట్యూబేట్ చేసే లోపు ఆ ఫ్రాక్షన్, ఆ ఫ్యూ మినిట్స్ లోనే. అయితే మ్యామ్ ఏదైనా డయేరియా ఉంది లేదా దగ్గు జలుబు జ్వరాలు లాంటివి వేధిస్తూ ఉన్నాయి, ఒక 2-3 రోజుల పాటు వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇలా అవుట్ బ్రేక్ ఉంది అని తెలిసినప్పుడు పర్వాలేదులే, కొంత చీమే కొంత రక్తమే కొద్దిగా డయేరియా అట్లా అనుకోకుండా ఒకసారి చూపించండి. ఏమవుతుందంటే చూసినప్పుడు ఆన్ ద స్క్రీన్ ఆర్ ఫిజికల్ కన్సల్ట్ లో మాకు ఆ ఫేస్ చూడగానే తెలుస్తుంది ఇది యూజువల్ గా లేడు చైల్డ్ అని, ఏదో మోర్ సిక్ దాన్ యూజువల్. అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా మేము మోర్ క్లోజ్ గా వాచ్ చేస్తాము, వాళ్ళకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటనేది చెప్తాము. ఎర్లీగా ఇప్పుడు అవుట్ బ్రేక్ ఉంది, ఎర్లీగా నేను ఓకే బ్లడీ డయేరియా ఉందా, డయేరియా మరీ ఎక్కువగా ఉందా, లేదా డిహైడ్రేటెడ్ గా ఉన్నాడా, ఇంకా వేరే వీక్ గా అనిపిస్తున్నాడా, అలాంటప్పుడు ఎర్లీ యాంటీబయాటిక్ సజెస్ట్ చేస్తాం. ఆర్ వచ్చి ఇంకా తీవ్రంగా అనిపించినప్పుడు హాస్పిటలైజ్ చేస్తాం. క్యాంపెలోబాక్టర్ జెజునై ట్రీట్ చేసాం. యూజువల్ గా క్యాంపెలోబాక్టర్ జెజునై ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ లాస్ట్ టైం చాలా సీరియస్ గా సిక్ అయిన చైల్డ్ ఒకళ్ళ గురించి చెప్తాను. ఆ చైల్డ్ కి హిమోగ్లోబిన్ చాలా లో ఉంది, అంటే ఆహారం ద్వారా వచ్చే ఐరన్ సోర్సెస్ అవన్నీ సరిగ్గా లేవు. అండ్ ఈ చైల్డ్ కి ఇంకొక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంది. సో దాని మూలన హిమోగ్లోబిన్ ఎప్పుడు లోగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లోగా ఉన్న వాళ్ళకి ఏంటి, ఏ ఇన్ఫెక్షన్ అయినా ఈజీగా పట్టుకుంటుంది. అలా క్యాంపెలోబాక్టర్ కూడా వచ్చింది. డయేరియానే కదా అని కూర్చున్నారు ఒక 2 days. 3rd day వచ్చేటప్పటికి అసలు ద చైల్డ్ కి బ్లడ్ మన బాడీలో యాసిడ్స్ కూడా బిల్డప్ అయిపోయి తీవ్రంగా ఉంది. సో బట్ రైట్ నౌ హీస్ ఫైన్. దట్ వాజ్ లైక్ మేబీ 3 months ago. సో ఆ చైల్డ్ అదర్వైజ్ ఇప్పుడు ఆ టైంకి వచ్చారు కదా, అట్లీస్ట్ ఇప్పుడు చిన్న రిమోట్ ప్లేసెస్ లో ఉంటారు వాళ్ళు, చివరి వరకు కూర్చుని బాగా ముదిరిపోయిన తర్వాత వెళ్తారు హాస్పిటల్. అలా అన్ని పాటిస్తూ హోమ్ రెమెడీస్ అన్ని పాటిస్తూ దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ కి నేను టోటలీ అగెయిన్స్ట్ కాదు, బట్ ఎక్కడ అవి ఆపాలి, ఎక్కడ డాక్టర్ సలహా తీసుకోవాలనేది తెలవాలి. పర్టికులర్లీ బిలో 2 years వాళ్ళకి డోంట్ వెయిట్. 1 day ఇల్నెస్ డాక్టర్ సలహా తీసుకోవాలి.
ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫీవర్ వస్తుంది, దగ్గు జలుబు జ్వరాలు ఉన్నాయి, కడుపు నొప్పి అంటున్నారు, లేదా డయేరియా ఉంది అంటే డాక్టర్ని సంప్రదిస్తే అసలు అది ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. నేను యూజువల్గా అందరికి చెప్తాను 2 days టైం ఇవ్వండి, లేదా అన్ని థంబ్ రూల్స్ నా ప్రిస్క్రిప్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది జరిగితే ఇది జరిగితే ఇది జరిగితే ఎమర్జెన్సీకి రావాలి, లేదు 3 days వెయిట్ చేయండి, ఏజ్ బట్టి 5 days వెయిట్ చేయండి, క్లియర్ కట్గా ఇస్తాం ఇన్స్ట్రక్షన్స్. ఇంకా అలా ఒక్కసారి మీరు సలహా తీసుకుని అది భయపడక్కర్లా. ఇలాంటి గిలియన్ బారేసే కాదు, ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకూడదంటే చాలా పెద్ద చాట్లో వ్యాక్సిన్స్ ఇస్తారు కదా మ్యామ్, అట్లా ఒక వ్యాక్సిన్ అంటే ఏం లేదా? ఒక్క వ్యాక్సిన్ లేదు, కానీ కడుపుకి సంబంధించిన అంటే కడుపు లైక్ ఇంటెస్టైన్ ట్రాక్ట్ కి ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ రోటావైరల్ వ్యాక్సిన్ 6 weeks 10 weeks 14 weeks కి వేసేస్తాం. 6 months లోపు అయిపోవాలి. ఒకసారి ఫుడ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కొలనైజ్ అయిపోతుంది గట్. సో అదొకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చింది టైఫాయిడ్ వ్యాక్సిన్. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు 6 months ప్లస్కే ఇస్తున్నాం. ఫ్లూ వ్యాక్సిన్తో పాటు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం. తర్వాత 9 monthsకి ఇచ్చే MMR మీజిల్స్ అంటారు, అమ్మవారు తట్టు, అది వచ్చినప్పుడు చాలా మందికి న్యూట్రిషనల్గా ఎఫెక్ట్ అవుతారు, సివియర్ మాల్న్యూరిష్మెంట్లోకి వెళ్తారు, డయేరియల్ ఎపిసోడ్స్ వస్తాయి, అక్కడ వైటమిన్ ఏ డెఫిషియన్సీస్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి MMR అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఎన్నో. నాకు తెలీదు ఇది ఈ క్వశ్చన్ అడగాలి లేదు అనేది. చాలా మంది బయట కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ కానీ హోమియోపతి అలాంటి డాక్టర్స్ కానీ చెప్తారు ఏంటంటే అసలు ఈ వ్యాక్సిన్స్ వేయకూడదు, వ్యాక్సిన్స్ వల్లే అసలు ఇలాంటి గిలియన్ బారేసో అలాంటివి వస్తాయి అని. అంటే రీసెంట్గా నేను ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వ్యాక్సిన్ వల్ల కూడా వస్తుంది అని చెప్పారు. వ్యాక్సిన్స్ మూలాన న్యూరలాజికల్ ఇల్నెసెస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? సింపుల్ ఆన్సర్ అంటే ఎస్. కానీ ఎంతమందిని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కడ చిన్న రిస్క్ ఉంది అనేది చూడాలి. నీకు 1,00,00,000 మందిని ప్రొటెక్ట్ చేస్తుంది, 1,00,00,000 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని అంటే వేయించుకోవాలా వేయించుకోక్కర్లేదా? సింపుల్. తర్వాత హెపటైటిస్ ఏ, ఆహారం ద్వారా నీరు ద్వారా వచ్చే కామెర్లు వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటివన్నీ వేసుకోవాలి, వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వ్యాక్సిన్స్ గురించి అసలు పెద్ద కాంట్రవర్సీ లేనే లేదు, అసలు ఏం కాంట్రవర్సీ లేదు. యూ హ్యావ్ టు టేక్ వ్యాక్సిన్స్ ఫార్ ష్యూర్, అంతే. సో ఏ వ్యాక్సిన్స్ ఆప్షనల్, ఏవి కంపల్సరీ అనేది డిస్కస్ విత్ యువర్ పీడియాట్రిషియన్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. పిల్లల విషయంలో మాత్రం మనం సొంత నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. డాక్టర్ ఏం చెప్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ద సేమ్ థింగ్ అప్లైస్. అండ్ ఈ వామిటింగ్ డయేరియా గురించి ఇది ఆల్వేస్ ఇన్ఫెక్షన్ ఏనా అంటే కాదు, కొన్నిసార్లు ఫుడ్ ఇంటాలరెన్స్ కూడా.